విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల, చూడండి, తన ఎత్తుకు వారి ఎడల ఆయన దయచూపువాడు, ఆయన దయచూపువాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చప్పట్లు ప్రభువు నామమున పడదాం. కనుక ఒకటి, ఆయన ఎత్తుకోవటం వల్ల ఏం చేస్తాడంటే ఆయన దయ చూపించే దేవుడు. ఆయన ఎత్తుకు వారికి ఏం చేస్తాడంట? ఆయన దయ, ఆయన యొక్క కనికరాన్ని, ఆయన కృప చూపించే సర్వోన్నతమైన దేవుడు అండి. కనుక మనము ఆయన యొక్క దయను పొందుకోవాలంటే, ఆయన కృపని మనం అనుభవించాలంటే ఏం చేయాలా? ఆయన ఎత్తుకే వారిగా చూడండి, మరేత అంటాడు దేవదూత వచ్చేసి, దయాప్రాప్తురాల నీకు శుభము కలుగును గాక. ఆమె హల్లెలూయా, నువ్వు గర్భం ధరించి కుమారుని కనబోతున్నావు పరిశుద్ధాత్మ ద్వారా. కనుక మరియ ఎవరంటే దయ పొందుకున్నది. దానికి స్తోత్రము కలుగును గాక. దయ పొందుకున్నదండి. కనుక దయ పొందుకున్న వారి జీవితం ఏం కలుగుద్ది? అన్ని శుభమే జరుగుతుంది. దానికి స్తోత్రము కలుగును గాక. అన్ని శుభమే జరుగుతాయి. నువ్వు అడుగు పెట్టేది ప్రతిదీ శుభమే జరుగుతుంది. దయ పొందుకున్న వారి జీవితంలో ఎలా ఉంటుందంటే, వారి జీవితంలో ఎప్పుడు సంతోషము, ఆనందము, ప్రభు యొక్క కృపను అనుభవిస్తాను. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయ నీ మీద ఉంటే ఏముంటుంది? దేవుని యొక్క దయ నీ మీద ఉన్నప్పుడు మనుషుల దయ కూడా నీ మీద ఉంటుంది. దేవుని దయను మనుషుల దయను అతను వర్ధిల్లుతూ ఉండును. దానికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుని యొక్క దయ నీ మీద చూపిస్తే, దేవుని యొక్క దయ నీ మీద ఉంటే మనుషుల యొక్క దయ నీ మీద వస్తుంది. మనుషులు నీ మీద కనికరం చూపిస్తారు. మనుషులు నీ మీద కనికరం చూపిస్తారు. మనుషులు నీ మీద జాలి పడతారు. నీకు సహాయకరం నిలబడతారు. నీకు ప్రమాద సమయంలో, నీకు అపాయకర పరిస్థితుల్లో, ప్రియ దేవుడి బిడ్డ, నీ శ్రమ కాలంలో ఏం చేస్తారు? వారు దయ చూపిస్తారు. నువ్వు ఎత్తగలిగితే ఈ ఉదయకాల సమయంలో ఆ దయ నీ మీదకి రావచ్చు. దానికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే దయగా పొందుకుందో, దేవుని దయ పొందుకుందో, ఆమె ఎవరంటే అనేక మంది ధన్యురాలుగా మార్చబడింది. దానికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క కృప పొందుకుంటే, దేవుని యొక్క దయ పొందుకుంటే నీ జీవితంలో అనేక నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా మార్చబడతావు. చప్పట్లు ప్రభువు నామమున పడతావు. నువ్వు ధన్యుడిగా, ధన్యురాలుగా మార్చబడతావండి. నువ్వు అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో, ప్రతి స్థలములో నిన్ను చూసేవారు ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమో కానీ వీళ్ళు దేవుని యొక్క ధన్యత పొందుకున్నారు. వీళ్ళ జీవితాలు మారాయి, వీళ్ళ బ్రతుకులు మారాయి, వీళ్ళ పరిస్థితులు మారాయని అనేక మంది ప్రజలు చెప్పగలుగుతారు. ఎప్పుడంటే ప్రియ దేవుడి బిడ్డ ఏం చేయాలి? నువ్వు ఆయన వెతకాలి.